బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో బైరి నరేష్ ను అయ్యప్ప స్వాములు అడ్డుకున్నారు. ఏటూరు నాగారంలో జరిగే కార్యక్రమానికి నరేష్ హాజరవుతారని తెలుసుకున్న అయ్యప్ప స్వాములు ముందుగానే నరేష్ ని అడ్డుకున్నారు. అయ్యప్ప స్వామిని దూషించిన వ్యక్తి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నరేష్ వాహనం కదులుతూ ఉండగా నరసింగరావు అనే వ్యక్తి కాలు విరిగింది. వాహనంలో వేగంగా వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు అయ్యప్ప స్వాములు చెబుతున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో బైరి నరేష్ ను అయ్యప్ప స్వాములు అడ్డుకున్నారు. ఏటూరు నాగారంలో జరిగే కార్యక్రమానికి నరేష్ హాజరవుతారని తెలుసుకున్న అయ్యప్ప స్వాములు ముందుగానే నరేష్ ను అడ్డుకున్నారు. అయ్యప్ప స్వామిని దూషించిన వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నరేష్ వాహనం కదులుతూ ఉండగా నరసింగరావు అనే వ్యక్తి కాలు విరిగింది. వాహనంలో వేగంగా వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు అయ్యప్ప స్వాములు చెబుతున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో బైరి నరేష్ ను అయ్యప్ప స్వాములు అడ్డుకున్నారు. ఏటూరు నాగారంలో జరిగే కార్యక్రమానికి నరేష్ హాజరవుతారని తెలుసుకున్న అయ్యప్ప స్వాములు ముందుగానే నరేష్ ని అడ్డుకున్నారు. అయ్యప్ప స్వామిని దూషించిన వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో నరేష్ వాహనం కదులుతూ ఉండగా నరసింగరావు అనే వ్యక్తి కాలు విరిగింది. వాహనంలో వేగంగా వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు అయ్యప్ప స్వాములు చెబుతున్నారు.
ములుగు జిల్లా ఏటూరు నాగారంలో బైరి నరేష్ను అయ్యప్ప స్వాములు అడ్డుకున్నారు. ఏటూరు నాగారంలో జరిగే కార్యక్రమానికి నరేష్ హాజరవుతారని తెలుసుకున్న అయ్యప్ప స్వాములు ముందుగానే నరేష్ని అడ్డుకున్నారు. అయ్యప్ప స్వామిని దూషించిన వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో నరేష్ వాహనం కదులుతూ ఉండగా నరసింగరావు అనే వ్యక్తి కాలు విరిగింది. వాహనంలో వేగంగా వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు అయ్యప్ప స్వాములు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ మా వరంగల్ జిల్లా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్ ఆనంద్. బైరి నరేష్ అనే పేరు రాష్ట్రంలోనే కాదు, అంటే రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పరిచితమే. ఇతను ఏదో ఒకటి చేసి ఏదో అంటే హిందూ దేవులను దూషించి వార్తలకు ఎక్కువ ఇతనికి అలవాటే. ఇతను నాస్తికుడు. గతంలో కూడా అయ్యప్ప స్వాముల మాల వేసుకున్న సమయంలో అయ్యప్పల మీద, హిందూ దేవతల మీద అసభ్యంగా ప్రవర్తించడం వల్ల, అసభ్యంగా మాట్లాడడం వల్ల ఇతని మీద జనగాంలో గతంలో కేసు అయింది. ఇతను జైలు కూడా వెళ్ళాడు. అయినా కానీ ఇతని యొక్క ప్రవర్తన ఇప్పటికీ మారలేదు. ఇతను నాస్తికుడు ప్లస్ ఇతను ఏంటంటే ఎప్పటికీ హిందూ దేవతలను దూషించాలి, వార్తల్లో ఎక్కాలన్నదే ఇతని యొక్క లక్ష్యం. అతను జీత ధ్యేయంగా చేసుకుంటాడు. ఇదే తరుణంలో మొన్న కూడా ఒక ఉపన్యాసం ఇచ్చే క్రమంలో అయ్యప్ప స్వాములు అనవసరంగా మాలు వేసుకుంటారు, వాళ్ళు వేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పి తను అయ్యప్ప భక్తులు దూషించడం వల్ల నిన్న ఎంఎన్ఎస్ అనే ఒక సంస్థ అక్కడ అతనితో ఒక కార్యక్రమం నిర్వహించడానికి ములుగు జిల్లా ఏటూరు నగరంలో ఒక ఫంక్షన్ హాల్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయగా ఇది తెలుసుకున్న అయ్యప్ప భక్త మండలి, ఏటూరు నగరం భక్త మండలి అక్కడికి చేరుకొని అతని కార్యక్రమంలో అటెండ్ కాకుండా చేశారు. అతన్ని అక్కడి నుంచి తరిమే క్రమంలో అతను వెహికల్ తీయడం వల్ల ఒక అయ్యప్ప స్వామిది కాలు ఇరిగింది. అతని తక్షణమే స్థానిక ఉన్న హాస్పిటల్ జాయిన్ చేశారు. అయ్యప్ప స్వామి డిమాండ్ ఏంటంటే ఇప్పటికైనా బైరి నరేష్ అనే వ్యక్తి మారకుంటే మాత్రం తదుపరి అంటే తర్వాత అతని మీద చర్యలు దారుణంగా ఉంటాయి, సహించేది లేదు, మా దేవుళ్ళని ఏమని అంటే మాత్రం సహించేది అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఆనంద్. ఓకే నరేష్, మరి ఒక ప్రసంగం మధ్యలో ఇలా జరిగిందా, లేదంటే ప్రసంగం స్టార్ట్ చేసే ముందా, అసలు ఏంటి అప్డేట్స్? అయ్యప్ప స్వాములు అంత ఆందోళనకరంగా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అసలు అక్కడ? బైరి నరేష్ అనే వ్యక్తి గతంలో కూడా అంటే అతని యొక్క దినచర్య కానీ జీవిత లక్ష్యం కానీ రోజు హిందూ దేవతలను దూషించడం, వార్తలకు ఎక్కడం అతనికి అలవాటు. గతంలో అతని మీద కేసులన్నీ జైలు అయినా కానీ అతని ప్రవర్తన మారకపోవడంతో నిన్న అతను ఏటూరు నగరంలో ఒక మీటింగ్ కు అటెండ్ అవుతున్న తెలుసుకున్న క్రమంలో అయ్యప్ప భక్త మండలి అక్కడికి చేరుకొని అతన్ని అడ్డుకొని అక్కడి నుంచి అతన్ని వెనుక పంపించారు. నువ్వు గనక మారకుంటే నీ గురించి మేము అనట్లేదు, మా దేవుల గురించి అనే హక్కు నీకు లేదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఆనంద్. ఓకే కృష్ణ, మరి గాయపడినటువంటి అయ్యప్ప స్వామికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గాయపడిన వ్యక్తి ఎవరితో ఉన్నారో నరేష్ అతని పేరు. అతన్ని స్థానిక హాస్పిటల్ జాయిన్ చేశారు. వెంటనే అది తెలుసుకున్న ములుగు ఎమ్మెల్యే మరియు మంత్రి గారు సీతక్క ఎంబడి అతన్ని ఫోన్ లైన్ లో మాట్లాడేసి అతనికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పివ్వండి, అది ఏదున్నా గవర్నమెంట్ తరఫున మేము చూసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. అతనికి ములుగు జిల్లా హాస్పిటల్లో వైద్యం జరుగుతుంది. ఇప్పటికైతే అతని కాలు ఇరిగిందని చెప్పి డాక్టర్ చెప్పారు. అతని ట్రీట్మెంట్ నడుస్తుంది ఆనంద్. ఓకే కృష్ణ, ఫైనల్ గా మరి అయ్యప్ప స్వాముల యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటి? బైరి నరేష్ తన సొంతానికి, తన వ్యక్తిగతానికి మేము ఎవరం పోవడం లేదు. అతను నాస్తికుడు అయితే మాకు సంబంధం లేదు. కానీ మా దేవతల మీద కానీ, మా హిందూ దేవతల మీద కానీ ఏమన్నా ఎలాంటి కామెంట్ చేసినా, ఏదైనా కించపరిచినట్టు మాట్లాడితే మాత్రం ఇంకోసారి ఊరుకునే లేదు. ఇప్పటికే అతన్ని మంచిగా అంటే అతన్ని ఏమనకుండా ఇక్కడి నుంచి పంపించాము. కానీ ఎక్కడైనా అతను ఉపన్యాసంలో గనక హిందూ దేవతలను కానీ కించపరిచినట్టు మాట్లాడితే మాత్రం అతని ఇంటికి వెళ్ళి గొడవ చేస్తాం, అతని మీద దాడి కూడా జరుగుతుంది, అతని మీద కేసు కూడా పెడతామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ తో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనంద్. థ్యాంక్ యూ కృష్ణ.
వాళ్ళకు సరైన